బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా సీఓ నర్మదా అధ్యక్షతన సంఘబంధం 4లోని మెప్మా పొదుపు సంఘాల మహిళలతో సమీక్ష సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ ముర్ల సుప్రజామురళి, స్థానిక కౌన్సిలర్లు శివారెడ్డి, నస్రీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్పీలు ముఖ్య అతిథులను సత్కరించారు. అనంతరం చైర్పర్సన్ ముర్ల సుప్రజామురళి మాట్లాడుతూ పొదుపు సంఘాలలో తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని సూచించారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేశారని కొనియాడారు. రాష్ట్రంలో సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుంచి పరిపాలనకు శ్రీకారం చుట్టారన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కాళ్లు అరిగేలా తిరిగే ప్రభుత్వం కావాలా, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలో ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సంక్షేమ పథకాలు కావాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఆర్పీలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఆమెకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పొదుపు మహిళలు నెల మీరు లీడర్స్ ఉంటారు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్, వాళ్ళు లోన్ కట్టేటప్పుడు మీ లీడర్సే కాకుండా మీ సభ్యులు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వెళ్ళి లోన్ కడితే మీకు ఎంత ఉంది, ఎంత లోన్ కడుతున్నారు, ఇంకెంత ఉంది, మనం ఎంత కట్టాలి అనే అవగాహన కూడా ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. బ్యాంకుకి వెళ్ళి కడితే మనకు కూడా కొంచెం అవగాహన వస్తుంది. అసలు ఉంటే మీరు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సమస్యలు పెద్దవి కాకుండా మీకు ఏదైనా సమస్య ఉంటే మీ వార్డు కౌన్సిలర్తో కానీ, సీఓ నర్మదా గారు, మీ ఆర్పీ గారు, కౌన్సిలర్తో, మీ కౌన్సిలర్ అందరూ కూడా మీకు అందుబాటులోనే ఉంటారు. సమస్య ఉంటే మీరు వెంటనే వాళ్ళని కలిసి ఇలా ఉందని చెప్పండి. వాళ్ళు వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తారు. అదేవిధంగా మన జగనన్న మన మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కదా జగనన్న. మళ్ళీ మనకి ఈ పథకాలు కానివ్వండి, మీకు ఏదైనా సర్టిఫికేట్లు కానివ్వండి, ఏదైనా మీకు కావాలంటే ఇది వరకు ఉన్న ప్రభుత్వంలో అయితే మనము ఏది కావాలన్నా కాళ్ళు అరిగేలా తిరిగేవాళ్ళం కదా. ఇప్పుడు మన జగన్ వచ్చిన తర్వాత మన ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇస్తున్నాము. వాలంటీర్స్ ద్వారా సచివాలయం సిబ్బంది బాగుందా కదా. ఈ పథకాలన్నీ మనకి ఇలాగే రావాలన్నా మన జగనన్న మనకి ఇంకా కూడా చేస్తారు. రావాలి అంటే మన జగనన్న మళ్ళీ సీఎంగా రావాలి. మీకు ఇంతవరకు మనకి ఇంతవరకు చేసిన ఇవన్నీ కూడా మన జగనన్నకి మనము ఎలా తీర్చుకోవాలి రుణం అంటే, మీరు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయండి. ఫ్యాన్ గుర్తుకు వేసి మన జగనన్నని సీఎంగా గెలిపించుకున్నాం. మన ఎమ్మెల్యే గారు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఎంపీ విజయసాయిరెడ్డి గారు మనం గెలిపించుకోవాలి. గెలిపించుకుంటే మనకి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ప్రేమగా మనం అందరం గెలిపించుకోవాలి. మనం అందరికీ ఎన్నో రకాలైన కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఇంకా జరిపించాలంటే మనం ఇంకా అన్ని రకాల జగనన్న తోటి మనం ఎన్నో రకాలైన సమస్యలు, పథకాలు తీర్చుకోవాలనుకుంటే మనం జగనన్నని గెలిపించుకున్నాం. అందరం 2 ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి మనం అందరం మన జగనన్నని గెలిపించుకున్నాం.